ప్రచారంలో మనకి ఇక్కడ భారీగా మహిళలు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉందండి ప్రచారం, ఎలా సాగుతోంది, ఏం చెప్తారు మీరు రంజిత్ రెడ్డి? గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి. అట్లాంటి మంచి వ్యక్తి కూడా మాకు కావాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా, ఎందుకంటే మేము చెప్పేదానికంటే మీరు పబ్లిక్లోకి వెళ్తే పబ్లికే చెప్తారు. రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉండి పనిచేశారు కాబట్టి తాండూరు ప్రజలు రంజిత్ రెడ్డి గారినే కోరుకుంటున్నారండి. యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెస్ సైన్యమై కథన మందు కట్టమై యుద్ధమై జన గుండె శబ్దమై. మనం రంజిత్ రెడ్డిని ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం. ఉదయం నుండి ఆయన డోర్ టు డోర్ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. కార్యకర్తల్లో మనకి మంచి జోష్ కనిపిస్తోంది. సో ఈ ప్రచారం డైలీ ఇలాగే కొనసాగుతోంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అధిక మెజారిటీతో రంజిత్ రెడ్డి గెలవడం ఖాయమంటున్నారు. చూద్దాం ఇంకా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. అడుగును వేసిండురా చేవెల్లా పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా తరం మోరుతున్న తన రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరనూదెరా రగిన జనదళమై చేవెల్ల ప్రగతి శౌర్యమై. ముందు ఎట్లా టీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా ఒక్కొక్క ఇంటికి తిరిగి కాళ్ళు మొక్కి రంజిత్ రెడ్డిని గెలిపిస్తాం. రంజిత్ రెడ్డి అన్న గెలిచినాకనే 2 మేకపోతలు తెచ్చి దావా చేస్తున్నాడు. అదిగో చూడర చేవెల్లా పులి బిడ్డ అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే ఓట్లను వేతామురా సక్కని రంజిత్ అన్న గెలుపును చూద్దామురా. 30,000 మెజార్టీ తోటి రంజిత్ రెడ్డి అన్న 100% గెలుస్తాడు చేవేళ్ళ గడ్డ మీదకి వెళ్ళి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రభుత్వ నిధుల్లో కాకుండా మన వ్యక్తిగత నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి ఈసారి మాత్రం ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలు రంజిత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి అత్యధిక ఓట్లతోటి గెలిపించుకోవటం. గట్ట రుణం తీర్చుకున్నాడు ఇగురంతో సంస్థలను తీసుకొచ్చెను ఈ గడ్డ మీద జన్మించిన బిడ్డల కొరకై కొలువులు అందించాలని కొట్లాడెనురా. ప్రపంచాన షాబాదు కీర్తినెంతో పెంచరా జాతీయ రహదారుల నిర్మాణం జరిపెరా నీడలేని పేదలకు చేయుతనిచ్చెండురా ఇండ్లకు పట్టాలనిచ్చి అండగా నిలిసెండు. జనాలలో ఉండే నాయకులనే ప్రజలు ఎప్పుడైనా గుండెలో పెట్టుకుంటారు, గెలిపిస్తారన్న సూత్రం అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈసారి 2024లో కూడా జూన్ 4న అదే జరగబోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి జూన్ 4 రిజల్ట్ రావడంతో సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు టికెట్ బుక్ చేసుకొని అమెరికాకు లండన్కు పోతాడు. యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెస్ సైన్యమై కథన మందు కట్టమై యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెస్ సైన్యమై కథన మందు కట్టమై హస్తం పేదల సెలిమై అడుగును వేసిండురా చేవెల్లా పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా తరం మోరుతున్న తన రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరనూదెరా రగిన జనదళమై చేవెల్ల ప్రగతి శౌర్యమై. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెల్లా పులి బిడ్డ అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే ఓట్లను వేతామురా సక్కని రంజిత్ అన్న గెలుపును చూద్దాం.